వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గూడూరు, చిట్టమూరు మండలాలకి ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వినూత్నంగా చెత్తను సేకరించేందుకు స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో మరికొన్ని వాహనాలు వస్తాయని తెలియజేశారు. ఇంట్లో ఉండే వేస్ట్, ప్లాస్టిక్, రాగి, ఇత్తడి సామాన్లు స్వచ్ఛ రథాలు వచ్చినప్పుడు ఇస్తే దానికి తగిన విలువతో కూడిన నిత్యావసర సరుకులు ఇస్తారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా గూడూరు మండలం, చిట్టమూరు మండలాల్లో స్వచ్ఛరథాన్ని ఇచ్చి గ్రామాలకి పంపించి అక్కడ పొడి చెత్త అవన్నీ కూడా సేకరించి అక్కడ గ్రామాల్లో ఎక్కడంటక్కడ చెత్త విసిరి బయటేయకుండా జనాభాకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఎంత చెత్తని వాళ్ళు విసిరేస్తారో ఆ చెత్తని ఈ యొక్క బండి దగ్గరకు వచ్చిస్తే దానికి విలువైనటువంటి పప్పులు కానీ, షాంపులు కానీ, సోపులు కానీ, పుస్తకాలు కానీ అన్నీ నిత్యావసరానికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు పెడతాడు ఆయన. పెట్టినప్పుడు అందరూ హేళన చేస్తారు, ఇదేం దబ్బా, కానీ భవిష్యత్తులో అదే దిక్కు అవుతుంది మనకి. అది అర్థం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రోజుకి ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో గూడూరు, చిట్టమూరు ఇచ్చారు. మార్చిలో చిలకూరు, అట్లాగే కోట, వాకాడులో కూడా ఈ యొక్క రథాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే ఎక్కువ చెత్త వస్తుందో ఆడ కూడా ఒక 2 నుంచి 3 ఇటువంటి వాహనాలని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా కమిషనర్ గారు చెప్పారు. అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ బండి దగ్గరకు వచ్చి మీరు ఇనుము 1 కేజీ తీసుకొస్తే దానికి 23 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు తీసుకెళ్ళచ్చు మీరు. అట్లాగే పేపర్లు 1 కేజీ తీసుకొస్తే 12 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే పుస్తకాలు 1 కేజీ 12 రూపాయలు విలువ చేసే పుస్తకాలను మీరు వేస్తే 1 కేజీ ఉంటే 12 రూపాయలు విలువ చేసే వస్తువులు మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే అట్టపెట్లు, ఎందుకంటే 1 కేజీ వేస్తే 10 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే ప్లాస్టిక్ ఫర్నిచరు 1 కేజీ వేస్తే 12 రూపాయలు విలువ చేసే వస్తువుని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే గాజు బాటిల్స్ అది 1 కేజీ కానుంటే 3 రూపాయలు విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులను ఇక్కడ మీరు తీసుకుపోవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే స్టీల్ వస్తువులు 1 కేజీ వేస్తే 40 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే అల్యూమినియం మీరు 1 కేజీ వేస్తే 132 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే రాగి 1 కేజీ వేస్తే 810 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇత్తడి 1 కేజీ వేస్తే 500 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు ఈ వాహనం ద్వారా తీసుకెళ్ళచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఎలక్ట్రికల్ బల్బులు, ట్యూబ్ లైట్లు 1 కేజీ వేస్తే 4 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు ఇక్కడ తీసుకెళ్ళచ్చు. అలాగే ఎల్డి పట్ట, తారు పట్ట అవి ఏమన్నా వేస్తే 7 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు తీసుకుపోవచ్చు. అలాగే డ్రిప్ పైపులు ఏమైనా ఉంటే అవి కూడా 1 కేజీ వేస్తే 20 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు ఇక్కడ నుంచి తీసుకుపోవచ్చు అని చెప్పి. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని భీముడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీముడోలు రైల్వే గేటు వద్ద ఎస్ఐ మదీనా బాష్ ఆధ్వర్యంలో పోలీసులు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులను నిలిపి జరిమానా విధించకుండా వారి చేత హెల్మెట్ కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ డ్రైవ్లో హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారికి ఫైన్ వేయకుండా హెల్మెట్లు కొనుగోలు చేస్తూ బాధ్యతను గుర్తు చేస్తున్నామని తెలియజేశారు. కేవలం మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్లే 2 వీలర్స్ మీద ప్రయాణం చేసేవాళ్ళు చనిపోతున్నారు. హైవే మీద మీరు ప్రయాణం చేస్తా ఉన్నారు, మీకు ఆపోజిట్ లో ఎవడైనా పొరపాటున కానీ లేదంటే దురుసుగా కానీ వచ్చి మిమ్మల్ని హిట్ చేయొచ్చు. లేదంటే మీరు పొరపాటున బ్రేక్ ఫెయిల్ అయ్యో మరొకటి జరిగో ఏదైనా జరిగి మీ వెహికల్ ఇది అవ్వచ్చు. ఏదైనా కింద పడితే రోడ్డు దెబ్బ ఫస్ట్ తగిలేది తలకే తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒంటి మీద మొత్తం బాడీ అంతా ముక్కలు అయిపోయినా సరే, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినా సరే ఏమీ కాదు ప్రాణానికి. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లే మనుషులు చనిపోతున్నారు. అందుకోసమే
యాక్చువల్గా హెల్మెట్ లేకపోతే మీకు 1100 రూపాయలు ఫైన్ రాయాలి, కేసెస్ బుక్ చేయాలి మీ అందరి మీద. కానీ మా ఎస్పీ గారు, ఏలూరు ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి ఫైన్ రాయడం వల్ల ఉపయోగం లేదు. నేషనల్ హైవే మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ హెల్మెట్ తోటి ప్రయాణం చేయాలనే ఒక సదుద్దేశంతో మీ అందరికీ ఫైన్ రాయకుండా హెల్మెట్ కొనిపిస్తున్నాం మీతోటి. మీకోసమే, మా కోసం కాదు. ఆ హెల్మెట్ మీతోనే ఉంటుంది, మీరే పెట్టుకుంటారు, అది ఎవరు అడగరో తీసుకోరు. మీరు హైవే మీదకి వచ్చినప్పుడు, మెయిన్ రోడ్ మీదకి వచ్చినప్పుడు హెల్మెట్తో ప్రయాణం చేయండి. వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ అనేది ఎక్కడ కనబడడానికి వీలు లేదు అనేది సార్ ఇన్స్ట్రక్షన్స్. దీనికి కూడా కవర్ పెట్టుకున్నారు, మరి తలకు పెట్టుకోరా ప్రయాణం చేస్తున్నప్పుడు? ఆలోచించండి ఒక నిమిషం. అదే చెప్పేదండి, అదే చెప్పేది నేను చెప్పేది. మరి మన బాడీ వాల్యూ ఎంత, మన హెడ్ వాల్యూ ఇంటి దగ్గర పెట్టుకుని మీరు వస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఆలోచించండి ఒక నిమిషం అందరూ. ఉపయోగం ఉంటుందా? పెట్టుకుంటేనే మా ఉపయోగం కదా. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తెప్పించుకోండి, లేని వాళ్ళు కొట్టుకుని వెళ్ళండి. వితౌట్ హెల్మెట్ అయితే మాత్రం ప్రయాణం చేయనేమో, గుర్తుపెట్టుకోండి. చేయడానికి వీలు లేదు. అది మీకు మంచిది కాదు, మీకోసమే చెప్పేది, మా కోసం కాదు. యాక్చువల్గా ముందు నడిపేవాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. తీసుకోండి హెల్మెట్లు బాబు, తెప్పించు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య మేడ్చల్లోని ఆలియాబాద్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు పరమేష్ పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ అనుచరులు దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇరు వర్గాలు ఒకరికి ఒకరు ఎదురుపడిన నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారబందీ మీ బాధ్యతే. సాగునీటి సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు సూచనలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యిలో భారీ కుంభకోణం జరిగింది. హోంమంత్రి అనిత సంచలన ఆరోపణలు. జగన్ పాలనలో రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేశారన్న ఎమ్మెల్యే కాల్వ. చలో పోతిరెడ్డి పాడు అంటూ ఇప్పుడు మరో రాజకీయ నాటకానికి తెరలేపారని ధ్వజం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.